వెల్కమ్ టు సాక్షి 3 న్యూస్. తప్పుడు ఆరోపణలతో మా పరువు భంగం కల్పిస్తున్నారు. దిమ్మి చెంచు నాకన్న డేవిడ్లపై, సయ్యద్ బేగులపై పరువు నష్టం దావా వేస్తాం. 4వ తరగతి ఉద్యోగుల కోఆపరేటివ్ బిల్డింగ్ సొసైటీ 1155 ప్రైవేట్ లిమిటెడ్ అక్రమాలు ఎప్పుడు జరిగాయో విచారణ చేయాల్సిందే. డిప్యూటీ రిజిస్టర్ షోకాజ్ నోటీస్ కు జవాబిచ్చాం. మాజీ పాలక వర్గం 4వ తరగతి ఉద్యోగులు కోఆపరేటివ్ బిల్డింగ్ సొసైటీ 1155 ప్రైవేట్ లిమిటెడ్ మాజీ అధ్యక్షులపై చేస్తున్న తప్పుడు ఆరోపణలను తీవ్రంగా ఖండిస్తున్నామని నాగరాజు, బాల నరసింహులు, గోపాలకృష్ణ, అబ్రహాం, లోకేశ్వరరావు, మద్దిలేటిలు తెలిపారు. ఈ రోజు కలెక్టర్ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. 2005 జూన్ నుంచి 2016 ఫిబ్రవరి వరకు సొసైటీని పాలిస్తున్న సమయంలో 1200కు పైగా ఫ్లాట్లను రిజిస్ట్రేషన్ చేశారని, బిల్డింగ్ సొసైటీ నిబంధనలకు వ్యతిరేకంగా ప్రైవేట్ వ్యక్తులకు అక్రమంగా రిజిస్టర్ చేశారని, వాటిపై విచారణ చేసే వరకు, దోషులు తేలే వరకు వదిలిపెట్టే ప్రసక్తి లేదని తప్పుడు ఆరోపణలు చేస్తూ మా పరువుకు భంగం కల్పిస్తున్న వారిపై పరువు నష్టం దావా వేస్తామని తెలిపారు. సొసైటీ డైరెక్టర్లు వెళ్లి ప్రైవేట్ వ్యక్తులను ఖాళీ చేయమని పలుమార్లు నోటీసులు జారీ చేసినా పట్టించుకోకపోగా భౌతిక దాడులకు పాల్పడడం జరిగిందన్నారు. 2014లో నాటి కలెక్టర్ 5 మెయిన్ కమిటీ ద్వారా 102 ఫ్లాట్లు జరిగిన అక్రమం పైన రద్దు ఎందుకు చేశారు, వాటిపైన ఉన్నతాధికారులు విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. దిమ్మి చెంచు నాకన్న డేవిడ్లపై పరువు నష్టం దావా వేస్తామని అన్నారు. ఒక ప్లాట్ ఒకరికి చేయడం కానీ, డబుల్ రీసర్చ్ చేయడం కానీ ఎక్కడా లేదు. నేను దిగిపోయిన తర్వాత, నారాయణ వచ్చిన తర్వాత 10 సంవత్సరాలు ఆయన ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు దాదాపు 1172 ప్లాట్లు చేసినాడు వితిన్ 2 ఇయర్స్లోనే. వీళ్ళ ప్లాట్ వాళ్ళకు, వాళ్ళ ప్లాట్ వీళ్ళకి చేసి సొసైటీని భ్రష్టు పట్టించినాడు. తర్వాత వచ్చేసి దాని తర్వాత గోపాలకృష్ణ గారు వచ్చినారు. నారాయణ తర్వాత గోపాలకృష్ణ గారు కూడా ఒక ప్లాట్ కూడా అక్రమంగా రీసెర్చ్ చేయాలి. తర్వాత ఆయన తర్వాత అబ్రాహం వచ్చినాడు. అబ్రాహం కూడా ఎలాంటి ప్లాట్లు అక్రమం చేయాల. తర్వాత నాగరాజు వచ్చినాడు. నాగరాజు పీరియడ్ కూడా ఒక ప్లాట్ కూడా అనక్రాంతం కాల. మొత్తం చేసిన రికార్డు అంతా నారాయణ చేసి మా మీద 500 కోట్లు 300 కోట్లు తిన్నాడని చెప్పి మా మీద నిరూపణ చేస్తున్నారు. ఎక్కడైనా మేము డబ్బు తినేట్లా సిబిసిఐడి ఎంక్వైరీ చేసి మమ్మల్ని ఏదైనా అక్రమాలు మేము తినేట్లా జరిగితే మా మీద ఎన్ని యాక్షన్ తీసుకోండి, మేము ప్రతి దానికి జైలు పడడానికి కూడా సిద్ధంగా ఉన్నాము. తర్వాత నేను పబ్లిక్ రిలేషన్ డిపార్ట్మెంట్లో అటెండర్గా చేరిన. అటెండర్గా చేరిన తర్వాత దాదాపు 36 సంవత్సరాలు అటెండర్గా పనిచేసిన. నేను తప్పుడు కుల ధృవీకరణ పత్రం పెట్టి ఉద్యోగం పొందినాడని చెప్పి ప్రచారం చేసి ఈనాడు పేపర్లో వేసినారు. నేను 36 సంవత్సరాలు అటెండర్గా పనిచేసినప్పుడు తప్పుడు కుల ధృవీకరణ పత్రం పెడితే నన్ను సస్పెండ్ చేయాలి కదా. ఎక్కడ కూడా లేదు. 7 సంవత్సరాలు సస్పెండ్ చేసినారు. కోర్టు పోయినా, కోర్టులో కూడా ఎక్కడ నిరూపణ కాల. తిరిగి కోర్టు ఉత్తర్వు ఇచ్చింది. తిరిగి జాయిన్ అయిన తర్వాత ఈ చెంచునాగనైతే ఆ మీద ఎస్సీ కేసు పెట్టడానికి విపరీతంగా ప్రయత్నం చేస్తున్నాడు. నా కుటుంబ సభ్యుల పేరు మీద 10 ప్లాట్లు ఉన్నాయని చెప్పి అనవసరంగా బ్లేమ్ చేస్తున్నాడు. నా కుటుంబ సభ్యుల పేరు మీద 10 ప్లాట్లు, కేవలం 3 ప్లాట్లే నా కుటుంబ సభ్యుల పేరు మీద ఉండేది. ఆ ప్లాట్లు కూడా నారాయణ వేరే వాళ్ళకి రీసర్చ్ చేసినాడు. గత 15 సంవత్సరాల నుంచి జిల్లా కోర్టు, మున్సిపల్ కోర్టు, హైకోర్టు వరకు తిరుగుతున్నా. ఎలాంటి అక్రమాలు జరగలేదు. మేము ఎక్కడా డబ్బు ఫ్రాడ్ చేయాలా, ఒక్క 10 రూపాయలు కూడా అక్రమంగా తినలా. ఫైనల్గా నారాయణ మొత్తం నారాయణ చేసినాడు. ఉదాహరణకు బుక్ కూడా చూపిస్తాం. ఒక్క నిమిషం. కలెక్టర్ గారు రద్దు చేసినవి యువతల ఒరిజినల్ క్యాండిడేట్, అవతల డూప్లికేట్ అని క్లియర్గా ఇచ్చినారు. దానిలో మాత్రమే తప్ప అక్కడ డైరెక్ట్గా రీసెర్చ్ చేసేదానికి ఎవ్వరికి అధికారం లేదు. ఎందుకు లేదంటే 1200 ఫ్లాట్లు దాదాపు నారాయణ గారే 10 ఏళ్లలో చేసిపోయినాడు ఆయన. ఇప్పుడు ఈ ధర్నా చేసే వాళ్ళందరూ కూడా నారాయణ గారే చేశారు. మేము ఒక్కటి కూడా చేయలేదు. మేము ఎవరైతే ఒరిజినల్ ఉన్నారో నా టైంలో కూడా నేను వాళ్ళకు నోటీసులు ఇచ్చి పిలిపించి వాళ్ళకి రిజిస్టర్ చేయడం జరిగింది. వీళ్ళు నా దగ్గరికి కూడా వచ్చారు. మీరు కోర్టులో ఉన్నారు కాబట్టి కోర్టు విషయంలో నేనేం చేయలేను, దయచేసి నేనేం చేయలేను అంట. అయితే కోర్టులు తింటున్నారంట. నాకు ఇంతవరకు సొంతం ఇల్లు లేదు. ఎంక్వైరీ చేసుకోమని ఉంటే నా మొత్తం జప్తు చేసుకొని హ్యాండ్ ఓవర్ చేసుకోమని అభ్యంతరం లేదు. ఒక ఇల్లు లేనివానికి నన్ను కూడా ఆరోపణ చేయడం అనేది పద్ధతి కాదు. ఇది మొత్తం కలెక్టరేట్ అందరికీ తెలుసు గోపాలకృష్ణ ఎటువంటి వాడు అని. అయినా మేము పట్టించుకోలేదు. ఎందుకు పట్టించుకోలేదంటే ఏమన్నా అనుకొని పోనీ నిర్ధారణ కావాలి కదా, నిరూపించాలి కదా. నిరూపించు, జైలుకు పోవడానికి కూడా సిద్ధంగా ఉన్నాం. నిరూపణ లేకుండా మాట్లాడకూడదు. థ్యాంక్ యూ. నా పేరు గోపాల్.